హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నాను. అండ్ మీకు చాలా ఫేస్ ప్యాక్స్ అన్నీ చెప్పాను. హెయిర్ ప్యాక్స్ అన్నీ చెప్పానండి. సో యూజ్ఫుల్ అయ్యే నేను యూజ్ చేసే మీకు చెప్తున్నాను. లైవ్లో మీకే చూపిస్తున్నాను కదా. సో ఇంకొకటి ఏంటంటే, నేను ఆల్రెడీ లిప్టిక్ వేసుకున్నాను చూసారు కదా. ఇది లిప్టిక్ కాదు, ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను నేను. అండ్ మీకు బీట్రూట్ తెలుసు కదా. మీకు ఆ బీట్రూట్తో ఎలా యూజ్ చేయాలి, లిప్టిక్ ఎలాగా అన్నది నేను ఒక వీడియో తీసానండి. ఆ లిప్టిక్ అండి నేను వేసుకున్నది. సో చూస్తారు కదా, చాలా నేచురల్గా ఉంది. ఇది ఏంటంటే 3 డేస్ 4 డేస్ అలాగే ఉంటుందండి ఆ లిప్టిక్ అన్నది. ఎందుకంటే పోదో మనం యూజ్ చేసేది ఏంటంటే, బయట యూజ్ చేసే లిప్టిక్స్ అయితే వాళ్ళు అన్నీ దాంట్లో అన్నీ కలుపుతాయంట, యాసిడ్ కూడా లైట్గా వేస్తారు అని ఏదో అంటారండి. సో బయట యూజ్ చేసి అయితే కొన్నాళ్ళకి ఎప్పటికైనా మన పెదాలు అన్నది పగిలిపోయి అండ్ పెదాల పైన కొబ్బరి లాంటివి కూడా వచ్చేసి చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి. అదే మనం ఇంట్లో చేసుకున్నవి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, లిప్స్ అన్నది ఎంత పింక్ కలర్లో ఉన్నదో చాలా బెటర్ అండి. ఇది ఏంటంటే బీట్రూట్ తెలుసు కదా మీకు, ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఆ బీట్రూట్తోనండి ఈ లిప్టిక్ యూజ్ చేయడం. ఆ బీట్రూట్ అండ్ మనకి యాజిలిన్ తెలుసు కదా, యాజిలిన్, ఆ యాజిలిన్తో కలిపండి నేను ఆల్రెడీ లిప్టిక్ తయారు చేశాను. ఏంటంటే మనం కొంచెం బీట్రూట్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ బీట్రూట్ పౌడర్ ఆల్రెడీ నేను ఫేస్కి యూజ్ చేస్తాను. అందు గురించి బీట్రూట్ పౌడర్ అన్నది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అది బీట్రూట్ పౌడర్ అండ్ ఇంకొకటి అంటే యాజిలిన్ తెలుసు కదా మీకు, మన హ్యాండ్స్ కంటే మన దెబ్బలు తగిలిన చోట యాజిలిన్ యూజ్ చేస్తాం కదా. అది మనం లిప్టిక్ చూస్తున్నారు కదా, చేతికి కూడా అంటుకుంటలేదు. అది యాజిలిన్ అండ్ ఆ బీట్రూట్ పౌడర్ రెండు మిక్స్ చేశానండి. మిక్స్ చేసి అది మనకి నిల్వ ఉండాలంటే లేదా అప్పటికప్పుడు అన్నా చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. ఒక గిన్నెలో మనం ఈ రెండు మిక్స్ చేసుకుని అది మనము ఫేస్కి సారీ మన లిప్స్కి యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. చూస్తారు కదా, చాలా నేచురల్గా ఉంటుంది. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 3 డేస్ 4 డేస్ అన్నది కంపల్సరీ ఉంటుందండి మనకి. చూస్తున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే, మనం డెఫినెట్గా లిప్టిక్ యూజ్ చేసే ముందు ఆయిల్ తెలుసు కదా మీకు, కోకోనట్ ఆయిల్, అది లిప్స్కి యూజ్ చేస్తే డ్రెస్కి కూడా అంటుకోదండి. ఎక్కడ కూడా మనం వైట్ డ్రెస్ వేసుకున్నా సరే చాలామంది ఏంటంటే, మన లిప్టిక్ అన్నది మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే డ్రెస్సులకి అది మనం ఇలా తుడిచేసుకుంటూ ఉంటాము ఎక్కువైపోయిందని. సో అటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి. ఆల్రెడీ మీకు చేతికి కూడా చూపించాను, చేతికి కూడా అంటుకోలేదండి. అదే మన బయట లిప్టిక్స్ కొనుక్కుంటాం కదా, వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండి అవి చాలా చేంజ్ అయిపోతాయండి కొన్ని రోజులకే. మనం తయారు చేసుకున్నది అయితే ఎప్పుడైనా ఉంటుంది. సో జుట్టు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ తలస్నానము చేసుకున్న హెయిర్ ముందు ఫస్ట్ గుండగా మనం ఆయిల్ అప్లై చేసుకునండి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఆయిల్ అప్లై చేసుకుని తలస్నానం కానీ చేసామంటేనండి జుట్టు అన్నది సిల్కీగా ఉండి లాంగ్ అంటే జుట్టు అన్నది బాగా పెరుగుదల ఉంటుందండి. ఒక నైట్ ముందే మనము తలస్నానం చేసి ముందేనండి మనం కొబ్బరి నూనె కలుపుకుని యూజ్ చేశారంటే, ఓన్లీ కొబ్బరి నూనెనండి. ఆ కొబ్బరి నూనె మనం తలకే కానీ అప్లై చేసుకున్నామంటే మీకు తలది మనం అన్నాడు ఒక డే అంతా అలా ఉంచేసుకుని తర్వాత మనం హెయిర్ వాష్ చేసామంటే హెయిర్ అనేది సిల్కీగా ఉండండి, బ్లాక్గా కూడా ఉంటుందండి. చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. చాలా మంచి టిప్స్ అండి. సో ఈ 2 టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. లిఫ్ట్ అయితే చూస్తున్నారు కదా, లిప్టిక్ అయితే ముందు కొబ్బరి నూనె తెలుసు కదా, ప్రతి ఒక్కరికి మనం తలకి పెట్టుకునే కొబ్బరి నూనె, ఆ కొబ్బరి నూనె ముందు లిప్స్కి యూజ్ చేసి తర్వాత మన లిప్టిక్ మాదిరిగా నేను చెప్పాను కదా మీకు, యాజిలిన్ అండ్ బీట్రూట్ పొడి ఈ రెండు మిక్స్ చేసుకుని మన లిప్స్కి అన్నది వేసుకోవడం వల్ల ఇది ఏ ప్రాబ్లం ఉండదండి. సో చాలా చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి. దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో నేను యూజ్ చేసే మీకు చెప్తున్నాను. చూస్తున్నారు కదా, జుట్టు చూస్తున్నారు కదా, నా జుట్టు కూడా చాలా సిల్కీగా ఉంది. నేను స్నానం చేసినప్పుడు కంపల్సరీ నేను ఆయిల్ అన్నది మొత్తం కుదులకి అండ్ మనం మాడికి తెలుసు కదా, మనం తల మాడికి కూడా అప్లై చేసుకుంటాను. అలా అప్లై చేస్తా ఏలుతో మెడమేలా ఎలా రుద్దుకున్నట్టు ఉన్నామంటేనండి మనకు తలపోటు లాంటి తల లాగడం లాంటి